అండి అందరికీ వెల్కమ్ టు జూనియర్ సావిత్రి వ్లాగ్స్. మైదా పిండి వాడకుండా గోధుమ పిండితో చాలా మెత్తగా ఉండే భక్షాలు చేసుకోవచ్చు. ఎన్ని గంటలైనా చాలా మెత్తగా ఉంటాయి. మ్, మీకు వీడియోలో చూస్తుంటేనే తెలిసిపోతుంది. ఎలా అంటే అలా ఫోల్డ్ చేస్తుంటే ఎలా మలిగిపోతుందో చూడండి. అసలు నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం మనము ఒక కప్పు శనగపప్పు తీసుకొని 2 సార్లు శుభ్రంగా వాటర్లో వాష్ చేసుకోవాలి. ఫ్రెష్ వాటర్ పోసి కనీసం 2 అవర్స్ అన్న నానబెట్టుకోవాలి. పప్పు బాగా నానిపోవడం వల్ల తొందరగా ఉడికిపోతుంది. 2 అవర్స్ తర్వాత పప్పు చక్కగా నానిపోయింది. ఇంకా పప్పు కుక్కర్లో పప్పు తీసుకొని దానికి ఒక కప్పుకు 3 కప్పుల వాటర్ పోసుకోవాలి. దీంట్లో ఒక స్పూన్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి. స్పూన్ కానీ గ్లాస్ కానీ వేస్తే పప్పు పొంగదు బయటికి. పప్పు ఉడికేలోపు మనం పిండి కలుపుకుందాము. ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. అంతా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని బాగా అంతా కలిసేటట్టు పిండి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. అంత చక్కగా కలిసిపోయింది. ఇప్పుడు మనం కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ ఒకేసారి పోస్తే పిండి లూజ్ అవ్వటం అవుతుంది కాబట్టి మనం కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. చపాతీ పిండిలా అంత గట్టి కాకుండా ఇంకంతకన్నా ఇంకొంచెం మృదువుగానే కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి. దీనిపైన కొంచెం ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మళ్ళీ ఒక 2 నిమిషాలు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన ఆయిల్ పెట్టి ఒక క్యాప్ తోటి కవర్ చేసుకోవాలి గాలి పోకుండా. పిండి కూడా కనీసం ఒక 15-20 నిమిషాల పాటు నానితేనే మంచిగా వస్తాయి బాగు. ఈలోగా పప్పు కూడా మెత్తగా ఉడికిపోయింది. నేను వేసిన స్పూన్ తీసేస్తున్నాను. అస్సలు పొంగలేదు, బయటికి రాలేదు. మనం ఏ కప్తోనైతే శనగపప్పు తీసుకున్నామో దానికి ఈక్వల్గా బెల్లం తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది టేస్ట్. ఒక మిక్సీ జార్లో ఉడకబెట్టిన శనగపప్పు, బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ అయిపోయిన తర్వాత దాన్ని కొంచెం పూర్ణం రెడీ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం లూజ్గానే ఉంటుంది కాబట్టి ఇట్లా ముద్దకు సరిగా రాదు. అందుకోసమని ఒక కడాయిలో ఈ పూర్ణాన్ని వేసి పల్చటి లేయర్ లాగా అప్లై చేయాలి. అప్లై చేసి కొంచెం ఒక 5 నిమిషాల పాటు సిమ్లోనే ఉడికించుకోవాలి. ఏమన్నా చిన్న చిన్న బెల్లం ఇట్లా మిక్సీ కరగని ఉంటే వేడికి కరిగిపోతుంటాయి. అప్పుడు కరెక్ట్గా వస్తుంది ముద్ద. పూర్ణం మొత్తం చల్లారిపోయినాక ఇంకా మనం మంచిగా కొంచెం కొంచెం తీసుకొని మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో పూర్ణం ముద్దలన్నీ రెడీ చేసుకోవాలి. ఇక్కడ నేను అన్ని పూర్ణాలన్నీ ఒకేసారి రెడీ చేసుకుంటున్నా. ఇలా పూర్ణాలన్నీ ఒకేసారి రెడీ చేసి పెట్టుకోవడం వల్ల మనకు తొందరగా అయిపోతుంది. చాలా ప్లాస్టిక్ కవర్ కానీ బటర్ పేపర్ కానీ తీసుకొని దానిపైన ఇప్పుడు మనకు ఒక తీసుకొని దాన్ని మంచిగా ఒక గుంటలాగా చేసుకోవాలి. పూర్ణం బట్టేలాగా పెట్టేసి పూర్ణం బయటికి రాకుండా మంచిగా ఇలా కవర్ చేయాలి పిండితో. ఎక్స్ట్రా పిండి అన్నది బయటకు వచ్చేస్తుంది. ఇలా నీట్గా కవర్ అయిపోయినాక ఆ ఎక్స్ట్రా పిండిని కూడా తీసేసుకోవాలి. తీసేసుకొని రౌండ్గా బాల్ లాగా చేసేసుకొని మనం దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకొని దాని కింద పేపర్ కూడా ఆల్రెడీ మనం ఆయిల్ అప్లై చేసాము. సో దీనికి కూడా మనం ఆయిల్ అప్లై చేసుకున్నాక మళ్ళీ దీనిపైన ఇంకొక పేపర్ కూడా వేయాలి. ఆ పేపర్కి కూడా ఆయిల్ అప్లై చేయాలి. అప్లై చేసి ఇట్లా నీట్గా అసలు మనం ఎలాంటి కర్ర ఏది వాడాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఇట్లా చేయితో పేపర్ పైన ఇట్లా రబ్ చేస్తుంటేనే నీట్గా వచ్చేస్తుంది. ఇలా నేను వీడియోలో ఎలా చూపిస్తున్నాను సేమ్ అలాగే చేసేయండి. ఇంకా అసలు భక్షాలు రాని వాళ్ళు కూడా చాలా మెత్తగా చేయొచ్చు. చూడండి ఇలా అంటుంటేనే చాలా చక్కగా పల్చగా వచ్చేస్తాయి. ఎంత బాగా వస్తాయి అంటే ఇట్లా పసుపు వేయడం వల్ల కూడా మంచి కలర్ కూడా వస్తుంది. ఇంకా నీట్గా వచ్చేసినాయి. ఇంకా తర్వాత దీన్ని తీసేసుకోవచ్చు. పైన పేపర్ కూడా ఈజీగా రిమూవ్ చేయొచ్చు. అది వచ్చేస్తుంది. ఇంకా దీన్ని కూడా పల్చగా అయిపోయినా కూడా ఇది కూడా ఫ్రీగా తీయొచ్చు. ఒక దోశ ప్యాన్ కానీ ఏదైనా పెంక పెట్టేసుకొని అది బాగా కొంచెం హీట్ అయినాక దానిపైన గీ వేయాలి. అది వేసినాక మనం ఈ చేసి పెట్టుకున్న భక్ష కూడా దానిపైన వేయాలి. ఇంకా ఒక సైడ్ కాలంగానే కొంచెం ఇలా వేసి మళ్ళీ ఇంకా రెండో వైపు కూడా టర్న్ చేసి రెండో వైపు కూడా కాల్ చేసుకోవాలి. టేస్టీగా ఉంటాయి. దీన్ని తీసేసుకోవచ్చు. మిగిలిన పిండిని అన్నింటిని అంతా కూడా ఇలాగే చేసుకొని అన్నీ కాల్చేసుకోవాలి. బటర్ వేసి కాలిస్తే కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ ఉగాది పండగకి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడు మైదానే కాకుండా ఇట్లా గోధుమ పిండితో చేయడం వల్ల దాంట్లో కొంచెం మనం పసుపు వేసాం కాబట్టి సేమ్ మైదా పిండితో చేస్తే కనుక ఏ కలర్ వస్తాయో అదే కలర్లో ఉంటాయి. చాలా బాగుంటాయి. మనం బయట కెమికల్స్ తీసుకొచ్చే ఆ కలర్స్ ఏం కాకుండా ఇంట్లో న్యాచురల్గా పసుపు వేయడం వల్ల కూడా మంచి కలర్ వచ్చాయి. చూడండి ఎంత చక్కగా ఎలా అంటే అలా ఫోల్డ్ చేస్తే అలాగే ఉండిపోతాయి. ఎన్ని గంటలైనా నెక్స్ట్ డే కూడా చాలా బాగుంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి.